వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఈ ఎస్ఐ ప్రిలిమ్స్ యొక్క కీకు సంబంధించి అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి సార్ అని చెప్పేసి చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. కాబట్టి ఆ విద్యార్థుల కోరిక మేరకు ఆ అబ్జెక్షన్ని మనం ఎలా ఆ పోలీస్ బోర్డు వారికి మనం సెండ్ చేయాలి అనే అంశం గురించి మీకు డీటెయిల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో, అంటే ఏ పేపర్లోనైతే అనుకుంటున్నారో, ఏ క్వశ్చన్ అయితే అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఎలా మనం ఇక్కడ వివరించాలని ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేయండి, ఓకేనా. దానికంటే ముందు మరి ఈ అబ్జెక్షన్స్ అనేటివి మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి 22/2023 మార్నింగ్ 11 o'clock నుంచి, అంటే బికాజ్ ఆఫ్ 20 నుంచి, అంటే మనకు ఎగ్జామ్ అయిపోయిన తెల్లారి మనకి ఇక్కడ కీ అనేది రావడం జరిగింది, అవునా, 11 o'clockకి. మనకి ఇక్కడ ఎప్పుడు ఇచ్చాడని లాస్ట్ డేట్ చూడండి 23/2/2023 మార్నింగ్ 11 వరకు ఈ అబ్జెక్షన్స్ మనం ఇక్కడ పెట్టుకోవాలన్న అబ్జెక్షన్స్ వాళ్ళకు ఇవ్వాలి మనం. లాస్ట్ అబ్జెక్షన్ డేట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి 23, ఓకేనా, February 2023 మార్నింగ్ 11 AM, నాట్ PM, 11 AM లోపు ఇక్కడ మనము ఈ అబ్జెక్షన్స్ని వాళ్ళ మెయిల్కి సెండ్ చేయాలి. ఇక్కడ వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్కు మనము ఆ అబ్జెక్షన్ మనం కూడా సెండ్ చేయాలి. మెయిల్ జాగ్రత్త చూడండి, sctsi-pwt@slprb.appolice.gov.in అనే ఈ మెయిల్కి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ అబ్జెక్షన్ ఇక్కడ పెట్టాలి. మరి ఎలా పెట్టాలి సార్ అని అంటే చూడండి, ఇక్కడ మనకు రెండు విధాలుగా దీన్ని మనం పెట్టవచ్చు. డైరెక్ట్గా మెయిల్ ద్వారానే మెయిల్లో ఓపెన్ చేసేసి మనకు ఎవరికైతే మెయిల్ ఉంటుందో సొంతంగా జీమెయిల్, దాని ద్వారా మీరు కంపోజ్ చేసేసి కంపోజ్లోకి వెళ్ళేసి సబ్జెక్ట్లో రాయవచ్చు. లేదు ప్రాబ్లం ఉందనుకున్న వాళ్ళు ఒక వైట్ పేపర్ తీసేసుకొని ఇక్కడ ఒక ఫార్మెట్ ఇచ్చాడు, ఈ ఫార్మెట్ రూపంలో మీరు అబ్జెక్షన్స్ని ఫిల్ చేయాలి. మీరు ఏదైతే అబ్జెక్షన్స్ అనుకుంటున్నారో వాటిని ఈ ఫార్మాట్లో ఫిల్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. ఇదొక వైట్ పేపర్ అనుకోండి, ఇదొక వైట్ పేపర్ అనుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చాడు, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సీరియల్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి సీరియల్ నెంబర్ 1 వేయండి. అండ్ నెక్స్ట్ పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2 రాయండి. అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. పేపర్ 2 జనరల్ స్టడీస్. కాబట్టి మీరు ఏ పేపర్లో అబ్జెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఆ పేపర్కి సంబంధించి 1 అయితే 1, పేపర్ సంబంధించి 1 అయితే 1, 2 అయితే 2 అని పెట్టండి. నెక్స్ట్ ఎవరైతే ఆస్పిరెంట్ పెట్టాలనుకుంటున్న అబ్జెక్షన్ వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ రాయాలి. అంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అని పెట్టేసి వారి యొక్క ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాయండి. దాని తర్వాత సెట్ కోడ్, అంటే సెట్ ఏనా, బీనా, సీనా, డీనా. ఇక్కడ సెట్ కోడ్ రాసేసి ఏ అయితే ఎన్ పెట్టండి, బి అనే వాళ్ళు బి పెట్టండి, సి అనే వాళ్ళు సి, డి అయితే డి, ఏదో ఒక సెట్ కోడ్ మీకు ఏ పేపర్ అయితే ఉంటుందో ఆ పేపర్ సెట్ కోడ్. దెన్ సెట్ కోడ్ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మీరు ఏ క్వశ్చన్ అయితే నెంబర్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ నెంబర్ అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెట్ ఏలో ఒక క్వశ్చన్ అనుకోండి, ఆ క్వశ్చన్ నెంబర్, ఓకేనా. బిలో ఏ సెట్ అయితే ఆ సెట్, ఆ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ మీరు టైప్ చేయండి, ఓకేనా, క్వశ్చన్ నెంబర్. తర్వాత మరి గవర్నమెంట్ ఇచ్చిన కీ ఏంటిది, ఇక్కడ ఆన్సర్ గివెన్ ఇన్ ద ప్రిలిమినరీ కీ అన్నాడు. గవర్నమెంట్ ఏ కీ ఇచ్చింది ఏదో ఆ కీ ఇక్కడ ఇవ్వండి. అంటే 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4 పేపర్ మీద. దాని తర్వాత ఆన్సర్ సజెస్ట్, అంటే మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారు, క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ ఏ ఆన్సర్ అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ 2 ఇచ్చింది అనుకోండి, మీరు 4 అనుకుంటున్నారా, ఇక్కడ 4 అని రాయండి. దాని తర్వాత మరి అది క్లారిటీగా మనకి ఏ బుక్లో ఉంది, ఏ బుక్లో ఉంది అనేది మనకి ఇక్కడ టెక్స్ట్ రిఫరెన్స్ బుక్ డీటెయిల్స్. మీరు ఏ బుక్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ పుస్తకానికి సంబంధించిన పేజీ నెంబర్ అండ్ అదేవిధంగా క్లియర్గా అది ఫోటో కూడా, ఓకేనా. ఏ పేజీలో ఉందైతే బుక్ యొక్క స్టార్టింగ్ ఉంటుంది కదా, కవర్ పేజ్, ఆ కవర్ పేజీ అండ్ మీరు ఏదైతే సమాధానం బుక్లో ఉందనుకుంటున్నారో ఆ బుక్కు సంబంధించిన పేజీ నెంబర్
అండ్ దాని ఒక ఫోటో తీయండి, దాని ఒక ఫోటో తీయండి. ఫోటో తీసి మనకు మెయిల్ చేసేటప్పుడు కింద మనకు మెయిల్లో అటాచ్మెంట్ అని చెప్పేసి ఇలా మనకు ఒక సింబల్ ఉంటుంది, అవునా? ఆ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతే మీరు ఏదైతే ఫోటో ఓపెన్ చేశారో ఆ ఫోటో అక్కడ అప్లోడ్ చేయండి. ఆ ఫోటో అప్లోడ్ చేయండి. ఒకవేళ ఎవరైతే వైట్ పేపర్ మీద రాశారో ఆ వైట్ పేపర్ని రాసిన వాళ్ళు ఆ ఫోటోతో పాటు ఆ వైట్ పేపర్ని కూడా అటాచ్ ఫైల్ కింద అప్లోడ్ చేయండి. అలా అప్పుడు మీకు రెండు అవుతుంది. ఒకటి మీరు రాసిన వైట్ పేపర్ మీద డీటెయిల్స్, రెండోది మీరు ఆ ఫోటో ఏదైతే ఉందో బుక్కు సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఉందో ఆ బుక్ ఫోటో అటాచ్ ఫైల్లో మీరు ఇక్కడ రెండు అప్లోడ్ చేయాలి. ఒకటి మీరు రాసిన వైట్ పేపర్ మీద మ్యాటర్ అంతా, రెండోది ఆ ఫోటో ఇక్కడ అటాచ్ చేయాలి నాన్న. చేసేసి ఈ మెయిల్కు సెండ్ చేయండి. లేదా మీరు డైరెక్ట్గా మనకి ఇక్కడ మెయిల్ ఓపెన్ చేస్తే కంపోజ్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ కాడ మీరు డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 1 అనేసి నెంబర్ 1 పేపర్ 1 or 2 అని చెప్పి మీరు డైరెక్ట్గా మెయిల్లో కంపోజ్లో ఓకేనా మీరు అక్కడ టైప్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా టైప్ చేసేసి అటాచ్ ఫైల్ కింద బుక్ యొక్క ఫోటో ఏదైతే ఉందో అది అటాచ్ చేస్తే సరిపోతుంది. నాకు ఇదంతా తెలియదు సార్ అనుకుంటే ఒక వైట్ పేపర్ మీద మొత్తం రాసేసి ఆ వైట్ పేపర్ని ఫోటో తీసేసి అండ్ అదేవిధంగా బుక్లో ఏదైతే సమాధానం అనుకుంటున్నావో ఆ బుక్ను ఫోటో తీసేసి మెయిల్లో అటాచ్ కింద ఆ రెండింటిని అటాచ్ చేసి ఈ మన ఇక్కడ ప్రస్తావించిన లేదా ఇక్కడ పేర్కొన్న మెయిల్కు ఆ డీటెయిల్స్ సెండ్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో క్వశ్చన్కి అలా అబ్జెక్షన్స్ను పెట్టండి. ఓకేనా? సో ఇలా అందరూ కూడా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఫార్వర్డ్ అవ్వండి. సో లాస్ట్ డేట్ 23 ఓకేనా ఫిబ్రవరి మార్నింగ్ 11 కల్లా ఇది మనకు సెండ్ చేయాలి. ఓకేనా? సో ఇది మీరు అబ్జెక్షన్స్ పెట్టవలసిన వివరాలకు సంబంధించిన వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.